హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శైలజ. ఈరోజు మీకోసం క్రాప్ టాప్కి రెఫల్స్ ఎలా వేయాలనేది చూపించాలి అనుకుంటున్నాను. రెఫల్స్ టాప్ అనుకోవచ్చు. ఈ విధంగా వస్తుందండి రెఫల్స్ టాప్ అనేది. నేను 2 లేయర్స్ తీసుకున్నాను. ముందు క్రాప్ టాప్ రెడీ చేసుకున్న తర్వాత బోట్ నెక్ నేను తీసుకున్నానండి. 2 ఫోల్డ్స్లోని మనం దాన్ని టేప్తో మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డ్స్తో దీన్ని 4 ఫోల్డ్స్లో ఈ విధంగా కనిపిస్తుంది. టేప్తో మెజర్మెంట్స్ అయితే ఇలా తీసేసుకోవచ్చు, ఇంకా మనకు అంచనాగా ఉంటుంది. అది సేమ్ ఎంత ఉందో దానికంటే కొంచెం తక్కువనే ఇక్కడ పెట్టుకోవాలి. 4 ఫోల్డ్స్ అండి ఇది. ఈ క్లాత్ నాకు 13 అనేది వచ్చిందండి. దాంట్లోనే హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే 6.5. ఆ 6.5 అనేది ఇలా పెట్టుకోవాలి. లెంత్ అనేది 6.5 తీసుకుంటున్నానండి నేను. అంబ్రిల్లా ఫోల్డ్లో తీసుకోవాలి ఈ క్రాప్ టాప్ అనేది. ఇట్లానే అంతా సమానంగా 6.5లో అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది కూడా. ఇక్కడ ఎటువంటిది జాయింట్స్ ఉండవు, అలా చూసుకోవాలి మనం, జాయింట్స్ రాకుండా. ఇప్పుడు ఈక్వల్గా వస్తుంది 4 ఫోల్డ్స్లో. నెక్స్ట్ వన్ సేమ్ అదే మెజర్మెంట్ పెట్టుకొని, దీనికంటే నేను స్టార్టింగ్ మెజర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. నెక్ దగ్గర కింద అనేది లెంత్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి నేను దీనికి 3 ఇంచెస్ వేరియేషన్ పెట్టాలనుకుంటున్నాను. 3 ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకొని ఇది కూడా సేమ్ కట్ చేసుకోవాలి. క్రాప్ టాప్ అనేది రెడీ చేస్తానండి నేను. నెక్ ఒకటే రెడీ చేయలేదు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇది ఫస్ట్ 2 రెఫల్స్ అనేది ఈ విధంగా రావాల్సి ఉంటుంది. రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని రైట్ సైడ్కి వస్తుందండి. ఈ మోడల్ అయితే మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెద్దది రెఫల్స్, తర్వాత చిన్నది పెట్టాలి స్టిచ్ చేసుకునేటప్పుడు. దాన్నే మనం రివర్స్ చేసేటప్పుడు మనకి ఉల్టాలో వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ పెద్ద రెఫల్డ్, తర్వాత చిన్న రెఫల్డ్ అనేది వస్తుంది. ఇది స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి రైట్ సైడ్కి అనేది బయటకు వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా నిలబడడం అనే దానికోసం కొంచెం అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర చిన్న చిన్న టాకాలు పెట్టుకుంటే మనం పైనుంచి మళ్ళీ నేను స్టిచ్ వేస్తున్నాను. మన ఇష్టం అండి. 2, 3 లేదా సింగిల్ ఎలా అయినా పర్వాలేదు. రెఫల్స్ ఎన్ని వేసుకున్నా మన ఇష్టం. కింద అనేది కంపల్సరీ పైపింగ్ ఆర్ లేస్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం రెడీ చేయాలనుకున్న మోడల్ని బట్టి అండి ఏ విధంగానైనా మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే పీకో చేయాలి అనుకున్నాను. మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్లోనే కావాలనుకున్నాను కాబట్టి మీరు ఏ విధంగా కావాలన్నా అలా రెడీ చేసుకోవచ్చు. రెడీ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి. మా పాప వేసుకుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రెడీ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. పీకో అనేది చేసుకుంటేనే మ్యాక్సిమం బాగుంటుంది. ఈ విధంగా లేయర్స్ లెక్కలా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.